హాయ్ వివర్స్. అలాగే మనము సతీ సావిత్రి సినిమా చూస్తుంటాం. సతీ సావిత్రిలో సినిమాలో మంచి సన్నివేశం ఏంటంటే, యమధర్మరాజు సావిత్రి భర్తని ఏమో యమపాసం వేసి తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ఈ సావిత్రి ఏం చేస్తుందంటే, నా భర్తను విడిచిపెట్టి యమధర్మరాజా, ఆయన అంటే నాకు చాలా ప్రాణము, ఆయన లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి వెనక పడుతూ అడుగుతుంటుంది, ప్రాధేయపడుతుంటుంది. కానీ యమధర్మరాజు ఏమాత్రం కనికరించకుండా యమపాసం వేసి సావిత్రి భర్త గారిని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ఇదే సన్నివేశాన్ని శ్రీకాకుళం వాస్తవ్యులైతే ఎలా చెప్తారనేది మీకు జోక్గా నేను వినిపిస్తాను. వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది, అది ఏ విధంగా అడుగుతుంది, ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్తాను. యమధర్మరాజు దున్నపోతు మీద మామూలుగా యమపాసం వేసి సావిత్రి భర్త గారిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సావిత్రి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న డైలాగు ఇది శ్రీకాకుళం వాస్తవ్యులు ఎలా మాట్లాడతారు. ఇలాగా సావిత్రి గారు అడుగుతున్నారు. తర్వాత ఈ డైలాగులకి ఈ యమధర్మరాజుకి ఎప్పుడైతే మన కోపం వచ్చి ఆవేశంతో గద కింద దించి దున్నపోత మీద కింద దించి అడుగుతాడు, ఓ సోసు వాళ్ళకోయోలి రేమోకమా, ఈ యమలోకం అంతే ఏ తనకొంతన పాపం చేసిన పరపర కోతరా, యమలోకం అంతే ఏ తనకొంతన పాపం చేసిన పరపర కోతరా, నువ్వు రాన్నేవాలే సోన్నేవాలే అయితే నువ్వు రాన్నేవాలే సోన్నేవాలే ఇంటికి వెళ్ళిపో